హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రిదేవి కుకింగ్ ఛానల్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ మిఠాయి ప్రేమికులకు అంకితం. పండగ రోజుల్లో తక్కువ సమయంలో టేస్టీగా తయారయ్యే రెసిపీ ఇది. హాట్ టచ్ హోమ్ స్టైల్ రబిడి. ఒక ప్యాన్లో 1 లీటర్ వరకు ఫుల్ క్రీమ్ మిల్క్ని వేసుకోండి. పాలను బాగా గరిటెతో కలుపుతూ ఉండండి. ప్యాన్కి చుట్టూ అంటుకునే మీగడను మళ్ళీ పాలల్లో వేసుకుంటూ ఉండండి. ఈ పాల మీగడ రబ్డీకి మంచి టెక్స్చర్ని ఇస్తుంది. పాలను 15 నిమిషాల పాటు మరిగించుకోండి. ఇప్పుడు కాజు, బాదాం, పిస్తా పలుకులను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ పాలల్లో వేసుకోండి. ఒక 5 నిమిషాల పాటు పాలను మళ్ళీ మరిగించుకోండి. ఇప్పుడు మెజర్మెంట్ కప్తో 1/2 కప్ పాల పొడిని వేసుకోండి. వేసుకున్న మిల్క్ పౌడర్ని కూడా పాల పొడిని కూడా ఎలాంటి ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. మిల్క్ పౌడర్ వేయడం వల్ల పాలకు మంచి క్రీమీ టెక్స్చర్ వస్తుందండి. ఇప్పుడు 1/4 కప్ షుగర్ని వేసుకోండి. పంచదార పాలల్లో బాగా కరిగే వరకు కలుపుతూ కరిగించుకోండి. ఒక 5 నిమిషాల పాటు పాలను బాగా కలుపుతూ మరిగించుకోండి. 4 బ్రెడ్ స్లైసెస్ని తీసుకోండి. బ్రెడ్కి 4 వైపులా ఉన్న బ్రౌన్ ఎడ్జెస్ని కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక్కొక్క బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేత్తో కట్ చేసుకుంటూ వేసుకోండి. బ్రెడ్ స్లైసెస్ వేసుకున్నాక 5 నిమిషాల పాటు ఉడకనివ్వండి. 5 నిమిషాల తర్వాత సగం టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకోండి. ఇలాచీ పౌడర్ కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇంకో 10 నిమిషాల పాటు బాగా కలుపుతూ బాయిల్ చేసుకోండి. ఈ విధమైన క్రీమీ టెక్స్చర్కి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ఒక పక్కన ఉంచుకోండి. మరొక ప్యాన్ తీసుకొని అందులో 1/4 కప్ వరకు పంచదారను వేసుకోండి. పంచదారను 2 నిమిషాల పాటు కలుపుకొని కొద్దిగా నీళ్ళను కూడా వేసుకొని షుగర్ క్యారమిల్ చేసుకోండి. ఈ విధంగా తయారైన షుగర్ క్యారమిల్ని తీసుకొని మనము ముందుగా తయారు చేసి ఉంచుకున్న రబ్డీలో వేసుకోండి. ఈ విధంగా షుగర్ క్యారమిల్ చేసి వేసుకోవడం వల్ల మంచి కలర్ వస్తుంది మన రబ్డీకి. ఇప్పుడు తయారైన మన టేస్టీ రబడీని చల్లారనివ్వండి. చల్లారాక బాదాం, పిస్తా పలుకులను ఈ రబడీ మీద చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి గార్నిష్ చేసుకోండి. ఈ రబడీని ఫ్రిడ్జ్లో పెట్టుకొని 1-2 అవర్స్ తర్వాత చల్లగా సర్వ్ చేయండి. చల్లగా తింటే ఈ రబడీ మరింత రుచిగా ఉంటుంది. ఈ క్రీమీ, టేస్టీ అండ్ ఈజీ రబడీని మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు త్రిదేవి కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు స్వీట్ లవర్స్ అయితే
ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్.